ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటెల రాజేందర్ గారు హుజూరాబాద్ లో ఓడిపోయిండు, గజ్వేల్ లో ఓడిపోయిండు, ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి మన పోటీ ఈటెల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది. ఒక్క మాట దయచేసి ఆలోచించండి. రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా? ఇక్కడ ఉంటాడా హుజూరాబాద్ పోతాడా? మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా? మళ్ళా తాండూరు పోతుందా? మళ్ళా తాండూరు పోతుంది. ఒకలేమో హుజూరాబాద్ పోతారు ఓడిపోయినాక, ఇంకోలేమో తాండూరు పోతారు. ఇక్కడనే ఉండే పక్కా లోకల్ నాయకుడు, మీ పక్కనే ఉండే నాయకుడు, మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి సునీతా మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట కానీ చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్ లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క. కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం. ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైళ్లు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు, మన గొంతు, మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం. ఇలా నిజంగానే